హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో 9th లెసన్ స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని క్వశ్చన్స్ అన్నమాట. 1 నుంచి 7 ఒక ఫార్ములాతోనే బేస్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వీడియోలో. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కి సంబంధించి ప్రతి డీటెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, అలాగనే చాప్టర్ వైజ్ వెయిటేజ్, మోడల్ పేపర్స్ అవి 10th కానీ ఇంటర్ కానీ 10th క్లాస్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, కామెంట్ చేయండి, నేను మీకోసం సెండ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మా టాపిక్ లో వెళ్ళిపోవడం టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మందికి షేర్ అయ్యి ట్రై చేయండి, నేను మీకోసం సపోర్ట్ ఉంటాను ఖచ్చితంగా. ఓకే స్టూడెంట్స్, మా ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని ఇక్కడ చూడండి. నేను ఎక్సర్సైజ్ 1 to 7 క్వశ్చన్స్ అంటే 1 నుంచి 7 వరకు వీళ్ళు చెప్పిన కండిషన్ లో చేయాలి. ఆ క్వశ్చన్స్ కి 1 నుంచి 7 క్వశ్చన్స్ వరకు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ సర్టిఫై ద గివెన్ కండిషన్. అంటే ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఏంది ఈక్వేషన్ కనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకొని మనము ఒక లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అసలు ఒక లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. మనకి లైన్ అంటే ఏంది? లీనియర్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఈ కండిషన్ లో ఉన్నదాన్ని లీనియర్. అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకొని మనం దీన్ని కనుక్కోవాలి. అవును, మనకి కండిషన్స్ అనేవి ఇస్తారు. దేని కండిషన్ ఇస్తారు? మనకి పాయింట్స్ రూపంలో ఇస్తారు. కాబట్టి మనం ఈ 2 కండిషన్ రాశాను చూడండి. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, మనకి ఇచ్చిన లైన్ ఇక్కడ చూడండి. అదే లైన్ అని చెప్పడం, మనకి లైన్స్ ఇస్తారని వచ్చండి లైన్. ఆ లైన్ కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫార్ములాస్ ఏంటి మరి? ఇఫ్ ద పాస్ త్రూ ద గివెన్ పాయింట్ విత్ స్లోప్, బాగా వినండి. ఒక లైన్ పాయింట్ అంటే ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే ఇచ్చి మనకి దీని స్లోప్ ఇవ్వడం జరిగింది అనుకోండి. అంటే స్లోప్ ఎంతో కొంత వాల్యూ ఇవ్వడం అంటే ఇంకొక పాయింట్ ఇవ్వకుండా ఒక పాయింట్ మాత్రం ఇచ్చి స్లోప్ ఇచ్చినారనుకోండి ఆ లైన్, అప్పుడు మనం ఈక్వేషన్ తయారు చేయాలనుకుంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ m మైనస్ ఎక్స్ మైనస్ x1 అనమాట. అర్థమైందా? ఎప్పుడు ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే ఇచ్చి రెండోది ఇవ్వకుండా లైన్ కి సంబంధించి స్లోప్ గాని ఇస్తే, పాయింట్ స్లోప్ మాత్రమే ఇస్తే మనకి ఈ ఫార్ములా ఉపయోగించి ఈక్వేషన్ అనేది తయారు చేయాలి. ఇప్పుడు మనం ఈక్వేషన్ తయారు చేయాలి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 7th క్వశ్చన్ వరకు. అంటే ఒకవేళ రెండో కండిషన్ చూడండి. ఇఫ్ ద పాస్ త్రూ ద 2 పాయింట్స్, ఒకవేళ మనకి లైన్ ఉంది. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్స్ గాని ఇచ్చేస్తే మరి ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటే ఫార్ములా ఏంటంటే మనకి y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అనమాట. బాగా వినండి. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ తయారు చేయాలనుకో ఇది. ఒకవేళ ఒక పాయింట్ ఇవ్వకుండా ఒక పాయింట్ మాత్రమే ఇచ్చేసి, అంటే 2 పాయింట్లు ఇవ్వకుండా ఒక పాయింట్ ఇచ్చేసి దీని స్లోప్ గా ఇచ్చినారనుకోండి మనము, అప్పుడు ఈ ఫార్ములా అంటే ఎప్పుడు ఈక్వేషన్ తయారు చేయాలనుకున్నప్పుడు, అర్థమైందా? ఈక్వేషన్ తయారు చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫార్ములాస్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఏమో ఒక పాయింట్ ఇక్కడ చూడండి, పాయింట్ విత్ స్లోప్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా, అదే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి మనము ఆ లైన్ ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, క్లియర్ గైస్? అర్థమైంది కదా? చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అబ్బా, ఏం పెద్ద విషయం కాదు, త్వరగా అయిపోగొట్టేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ బాగానండి. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. అంటే ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతే, మళ్ళీ ఇంకోటి ఒకవేళ ఒక వై యాక్సిస్ మీద మాత్రమే ఒక లైన్ పోతే దానికి ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందే? మరి ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతే, ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే లైన్ పోయింది అనుకోండి, ఇక్కడ అదే చెప్తున్నది, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇది ఒకవేళ ఇది మళ్ళీ రెండోది చెప్తాను. అర్థమైందా? ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే లైన్ పోతే ఈక్వేషన్ ఏమవుతుంది అది క్వశ్చన్ ఇక్కడ. దాని పాయింట్ ఎక్స్ యాక్సిస్ x,0. ఇక్కడ గమనిస్తే ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతుంది అంటే దానికి అర్థమైంది వై యాక్సిస్ ని టచ్ అవ్వట్లేదు. వై యాక్సిస్ ని టచ్ కావట్లేదు అంటే వై ఏమవుతున్నట్టు 0 అవుతున్నట్టు. కాబట్టి x,0 as y coordinate on the x axis is 0, y. ఓకే, ఇక్కడ చూడండి, అంటే మళ్ళీ ఇది రెండో పాయింట్ అండి. ఆల్సో స్లోప్ ఆఫ్ ది y axis is m equal to 0. మరి ఒకవేళ ఈ లైన్ కి, బాగా వినండి,
ఎక్స్ యాక్సిస్ ని నేను అనుకుంటున్నాను. ఈ ఎక్స్ యాక్సిస్ గానే లైన్ ఇలా పోతుంది అనుకో, అప్పుడు మనకి ఎక్స్ కామా 0 అవుతుంది అనమాట. ఎక్స్ కామా 0 అవుతున్నప్పుడు దీని స్లోప్ ఏమవుతుందంటే m ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే దీని స్లోప్ వాల్యూ ఏమవుతుంది 0 అనేది అవుతుంది. ఇక్కడ అదే రాశారు. మరి ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఇదే కదా ఫార్ములా. స్లోప్ ఇచ్చి మనకి ఈక్వేషన్ కనుక్కోవాలంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1 కదా. ఓకే, ఇంకా చూడండి y అలాగనే రాస్తాం, మైనస్ y1 అంటే ఇది x1 ఇది y1 అన్నమాట. మనకు వచ్చిన కోఆర్డినేట్ x యాక్సిస్ లో y1 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు m ఈక్వల్ టు 0 కదా. స్లోప్ x యాక్సిస్ మీద మాత్రమే పోతుందంటే మనకి అప్పుడు m వాల్యూ ఏమవుతుంది, స్లోప్ 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, m ఈక్వల్ టు 0 x మైనస్ x1 y మైనస్ 0 తో ఇంటూ చేస్తే 0నే, y మైనస్ ఇంకా y లో కల 0 పోతే y నే ఉంటుంది, y ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ అదే రావడం జరుగుతుంది. అంటే ఈక్వేషన్ ఏంది, y ఈక్వల్ టు 0 అనమాట. అంటే x యాక్సిస్ మీద మాత్రమే ఒక లైన్ పాస్ అయిందంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈక్వల్ టు 0. మీకు ఇది ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ y యాక్సిస్ కి రండి. ఇప్పుడు y యాక్సిస్ మీద మాత్రమే మనకి లైన్ పాస్ అయింది అనుకోండి. చూడండి y యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా. చూడండి ఇది x డాష్, ఇది y డాష్, x డాష్, y డాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి x యాక్సిస్ మీద మాత్రమే పోతుందంటే దాని వాల్యూ ఈక్వేషన్ ఏమైంది, y ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు y యాక్సిస్ మీద మాత్రమే పోతే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, సేమ్. ఇప్పుడు x యాక్సిస్ మీద పోతున్నప్పుడు y 0 అయినప్పుడు y యాక్సిస్ మీద పోతున్నప్పుడు x ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది రివర్స్ అనమాట, y, 0. Since equation of the y axis is y equal to 0. Similarly, we can determine the equation y axis is x equal to 0. x axis మీద మాత్రమే పోతే ఈక్వేషన్ ఏమవుతుంది, y equal to 0 అవుతుంది. అదే y యాక్సిస్ మీద మాత్రమే పోతే ఈక్వేషన్ ఏమవుతుంది, x ఈక్వల్ టు 0 అవుతుంది. అంతే అబ్బా. ఓకే, సెకండ్ ఇది పాసింగ్ త్రూ ద పాయింట్స్ -4, 3 విత్ స్లోప్ 1/2. ఇక్కడ చూడండి పాసింగ్ త్రూ ద పాయింట్, ఒక లైన్ అనేది ఎలా పాస్ అవుతుంది చూడండి. -4, -4, 3. ఓకే, -4, 3 అనమాట. -4, 3 చూడండి, -4, 3 విత్ స్లోప్. దీని స్లోప్ ఏమో 1/2 ఇవ్వడం జరుగుతుంది. అలాగైతే మరి ఈక్వేషన్ ఏమవుతుంది, అవును అక్కడ ఈక్వేషన్ అదే చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 7th క్వశ్చన్ వరకు ఈక్వేషన్ అనుకోవాలి, వాళ్ళు ఇచ్చిన కండిషన్. ఇప్పుడు రెండోది అనమాట, పాసింగ్ త్రూ ద, ఒక లైన్ ఏమో -4/3 మీద పోతుంది. అలాగైతే దాని స్లోప్ 1/2 అయినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది. మరి ఇక్కడ స్లోప్ ఇవ్వడం జరిగింది, ఒక పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏది వాడాలి, ఫస్ట్ ఫార్ములా వాడాలి. ఏంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1. స్లోప్ మాత్రం మనకి ఇచ్చారంటే ఇది, స్లోప్ ఇవ్వకుండా ఇచ్చారనుకోండి ఇది అనమాట ఫార్ములా. ఓకే, గివెన్ ద పాయింట్స్ point -4, 3 and slope of the line 1/2. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా అప్లై చేద్దామా. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే, y ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది, ఇది x1 ఇది y1 అన్నమాట. చూడండి ఇది x1 ఇది y1, y మనకు తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. y1 ఎంత, 3 ఈక్వల్ టు m అంటే ఎంత, స్లోప్ కదా. స్లోప్ ఎంత వచ్చింది మనకి 1/2 కదా, ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లోని 1/2. x తెలియదు కాబట్టి x అలాగే ఉంటుంది. x1 ఎంత మనకి -4. ఓకే, y మైనస్ 3 ఈక్వల్ టు 1/2. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, +4. ఈక్వేషన్ తయారు చేయాలి కాబట్టి ఇక్కడ 2 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తున్నట్టు పక్కకు వెళ్తే ఇంటూ, అంటే 2 ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు 1 ఇంటూ x ప్లస్ 4. చూడండి 2 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తున్నట్టు పక్కకు వెళ్తే ఇంటూ అయింది అనమాట. ఇంకా 1 అలాగనే ఉంది. 2 తో ఇంటూ చేయండి. ఇప్పుడు 2 ఇంటూ y 2y మైనస్ 2 3 6 ఈక్వల్ టు ఇదంతా 1 తో ఇంటూ చేస్తే ఇదే మిగులుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ x తర్వాత y తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉండాలి. అంటే x ఇక్కడ ఉంది, యూతల వీటిని అవతల పంపించుకున్నాం. x ప్లస్ 4. చూడండి ఫస్ట్ ఏముండాలి, మనకి x ఉండాలి కాబట్టి x రాసేసాను. తర్వాత ఇది 2y అవతల పోతే ఏమవుతుంది, -2y. నేను డైరెక్ట్ రాస్తున్నాను.
తర్వాత -6 అవతల పోతే +6 ఇది +4 అలాగనే ఉంటుంది ఈక్వల్ టు 0. బాగా గమనియండి, ఇంకోసారి చెప్తున్నాను. మనకి దీన్ని అలాగనే రాసిస్తాను x+4. ఓకే, వీటిని మాత్రం అవతల మీద తప్పించుకున్నాను. ప్లస్ ఏమైంది మైనస్ అయింది, మైనస్ ఏమైంది ప్లస్ అయింది, యువతలు ఏముండదు కాబట్టి 0 ఇంకా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి x-2y ప్లస్ 6/4 ఎంత 10 అవుతుంది ఈక్వల్ టు 0. వచ్చేసి చూడండి ఫార్ములాకి x y కాన్స్టెంట్ నంబర్. ఓకే, therefore ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ x-2y + 10 ఈక్వల్ టు 0 అన్నమాట. ఆన్సర్ అంతే. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. పాసింగ్ త్రూ ద 0, 0 విత్ స్లోప్ m. ఇక్కడ చూడండి ఒక లైన్ ఆరిజిన్ మీద పాస్ అవుతుంది, అంటే 0, 0 మీద పాస్ అవుతుంది. మరి ఆ లైన్ ఒక స్లోప్ వాల్యూ ఏమో m అన్నమాట. స్లోప్, ఓకే, స్లోప్ వాల్యూ ఎంత m అన్నమాట. అలాగైతే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఫస్ట్ క్వశ్చన్ నుంచి 7th క్వశ్చన్ వరకు వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ అదే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఓకే, ఇది అన్నమాట కండిషన్. ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 1 పాయింట్ ఫ్రమ్ దీస్ అంటే ఏంటి? మనకి ఒక ఈక్వేషన్ ఒక స్లోప్ మాత్రం ఇచ్చినప్పుడు ఫార్ములా ఈక్వేషన్ కనుక్కొని y-y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనమాట. కాబట్టి ఆ ఫార్ములా రాసేసాను. నెక్స్ట్ గివెన్ పాయింట్ 0, 0 స్లోప్ ఏమో మనకేంది m అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఫార్ములా అప్లై చేద్దామా? ఇది x1 ఇది y1 అవుతుంది. y అలాగనే ఉంటుంది. మైనస్ y1 ఎంత 0 ఈక్వల్ టు స్లోప్ వాల్యూ ఎంత ma. ఇక్కడ m ఈక్వల్ టు ma. x మైనస్ x1 ఎంత 0 అన్నమాట. ఓకే, y మైనస్ 0 ఈక్వల్ టు x లోకల 0 పోతే x ఉంటుంది కాబట్టి ax. y లోకల 0 పోతే y ఈక్వల్ టు m ఇంటూ x mx. ఇదే మనకి ఈక్వేషన్. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనకి అంటే ఒక లైన్ ఆరిజిన్ మీద పోతే దాని వాల్యూ m అయింది అనుకోండి స్లోప్ వాల్యూ, అప్పుడు వాల్యూ ఏమవుతుంది? ఈక్వేషన్ y ఈక్వల్ టు mx అవుతుంది అనమాట. అంతే ఇంకా ఆన్సర్. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, 4th క్వశ్చన్. పాసింగ్ త్రూ ద 2, 2√3 అండ్ ఇంక్లూడింగ్ విత్ ద x యాక్సిస్ అండ్ ద at an angle of 75 degrees. అసలు క్వశ్చన్ ఏంటి? ఇక్కడ మనకి 2√35 ఉంది కాబట్టి మనకి చూపించడం కుదరదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అంతే. ఓకే, ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ వస్తుంది మనకి లైన్ ఇలా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది అనుకుందాం. ఇది మనకి ఇంటర్సెక్ట్ ఎక్కడో చోట 2,2√3 ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, అక్కడనే ఉంటుందని చెప్పట్లేదు నేను. ఓకే, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 2√3. ఓకే, మరి ఇక్కడ ఏమో మనకి యాంగిల్ 75 degrees x యాక్సిస్ కాడ x యాక్సిస్ ఎట్ an angle 75 degrees అంటే మనకి 75 degrees అనేది చేస్తుంది. అలాగైతే మనం ఏం చేయాలి? ఇప్పుడు దీనికి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడే 2,2√3 ఉంటుందని చెప్పట్లేదు నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం. మనకి ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి యాంగిల్ లో ఉంది. మనకి ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? స్లోప్ ఉన్నప్పుడు ఇలా, స్లోప్ కానీ 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఇలా అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ యాంగిల్ మాత్రమే ఉంది, ఒక పాయింట్ ఉంది. కాబట్టి ఎలా చేయాలి? కాబట్టి మనకి స్లోప్ అనేది కనుక్కోవచ్చు యాంగిల్ తో కూడా. ఎలాగా? మనకి ఫార్ములా తెలుసు. స్లోప్ m ఈక్వల్ టు ఇక్కడ రాసాను చూడండి. స్లోప్ m ఈక్వల్ టు tan θ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే స్లోప్ ఫార్ములా అనేది దేనికి సమానం అవుతుంది? మనకి tan θ కి. ఎందుకు అవుతుంది, ఏం కథ అనేది ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. ఓకే, అంటే ఇప్పుడు మనం tan θ వాల్యూ అనేది కనుక్కోవాలి. θ వాల్యూ ఎంత ఇక్కడ 75. అంటే tan 75 వాల్యూ కనుక్కుంటే m అంటే స్లోప్ వాల్యూ వస్తుంది. ఆ స్లోప్ వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి అవి అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన స్లోప్ కనుక్కోవడం ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకి ఒక పాయింట్ ఒక స్లోప్ ఉందనుకో, మనం ఇది ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వేషన్ తయారు చేస్తాం. కానీ ఇక్కడ మనకి స్లోప్ ఇవ్వలేదు, యాంగిల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ యాంగిల్ ని మనం స్లోప్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు m వాల్యూ వస్తుంది. ఆ m వాల్యూ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ రెడీ అయిపోతుంది. ఇంకా ఇంతే. ఓకే, గివెన్ the
2, 2 √3. Okay, and an angle of 75 degrees. Okay, m equal to tan 75 degrees. మనకి m వాల్యూ కావాలంటే స్లోప్ కావాలంటే ఏం చేయాలి? tan 75 డిగ్రీస్ చేసి స్లోప్ రేట్ కన్వర్ట్ స్లోప్ అంటే m వాల్యూ రావడం జరుగుతుంది. m ఈక్వల్ టు మనకి ఇక్కడ tan 45 డిగ్రీస్ ఉంది అంటే దీన్ని మనం సపరేట్ గా రాసుకున్నాం. అంటే ఎలాగా? tan 45 ప్లస్ 30 డిగ్రీస్. అవునా, ఇందుకు ఇదే రాయాలా? వేరే చేస్తే కూడా 35 75 వస్తుంది కదా. అంటే మనకి వీటి వాల్యూస్ అనేవి తెలుసు కాబట్టి మనకి టెగ్నోమెట్రీలో, కాబట్టి మనం అందుకోసం వీటిని రెండింటిని సపరేట్ గా రాసుకుంటాం. ఈ రెండు కలిపితే కూడా మనకి 75 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే మనకు ఒక ఫార్ములా అనేది రావడం జరుగుతుంది, tan a ప్లస్ బి. ఇప్పుడు ఏం లేదబ్బా, ఈ tan 75 డిగ్రీస్ వాల్యూ కనుక్కోవడం కోసం చేస్తున్నాం. ఆ tan 75 డిగ్రీస్ వాల్యూ వచ్చిందనుకో m వాల్యూ వచ్చినట్టే. ఇంకా తర్వాత ఆ పాయింట్స్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, m వాల్యూ అనుకుంటాం. ఓకే ఓకే, tan a ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటంటే మనకి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. అంటే ఇప్పుడు చూడండి, ఇది a b అనమాట. ఓకే, ఎలా రాసుకోవచ్చు? tan a ఎంత? 45 డిగ్రీస్ ప్లస్ tan b ఎంత? 30 డిగ్రీస్ బై 1 మైనస్ tan a ఎంత? 45 డిగ్రీస్ ఇంటూ tan b అంటే 30 డిగ్రీస్. చూడండి, మనకి tan a ప్లస్ బి లో ఉందనుకో దాన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. టెగ్నోమెట్రీ లో నేర్చుకున్నాం మనం చాలా సార్లు. ఓకే, tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1 కాబట్టి 1 ప్లస్ tan 30 డిగ్రీస్, tan 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1/√3, 1/√3 బై 1 మైనస్ tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1 ఇంటూ tan 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√3. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు గమనిస్తే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్ లో ఎల్సిఎం తీసాను, √3 క్రాస్ మల్టిప్లికేషన్, √3 ఇంటూ 1 √3 ప్లస్ 1 1 1 బై మళ్ళా ఇక్కడ 1 ఇంటూ 1 వస్తుంది కాబట్టి 1/√3. చూడండి, 1 1 1 అనమాట. ఇంకా √3 అలాగనే రాస్తాను ఇంకా. ఓకే, ఇక్కడ మనకు గమనిస్తే నెక్స్ట్ స్టెప్, ఇక్కడ √3 ప్లస్ 1/√3. ఇక్కడ కూడా ఎల్సిఎం చేయండి, ఏమొస్తుంది? √3 క్రాస్ మల్టిప్లికేషన్, √3 ఇంటూ 1 √3 మైనస్ కాబట్టి -1. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? డినామినేటర్ √3 న్యూమరేటర్ √3 క్యాన్సిల్ చేయొచ్చు. అంటే రెసిప్రోకల్ అయితే ఇది కింది పైకి కిందికి వస్తుంది, అప్పుడు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేశాను. √3 ప్లస్ 1/√3 -1. మనకి డినామినేటర్ లో మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలా? రేషనలైజేషన్ చేయాలి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో ఏముందో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి √3 ప్లస్ 1/√3 ప్లస్ 1 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, a ఇంటూ a అంటే సేమ్ ఉందనుకోండి, a ఇంటూ a ఎలా రాసుకుంటాం? a స్క్వేర్ గా రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ సేమ్ ఉంది, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. చూడండి, బై ఏం లేదబ్బా, ఇప్పుడు tan 75 డిగ్రీస్ వాల్యూ అనుకుంటాం, అది m అవుతుంది. ఆ m తీసుకొని అందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం, అంతే, ఏం లేదు. అప్పుడు ఈక్వేషన్ రెడీ అవుతుంది. ఇక్కడ a మైనస్ బి a ప్లస్ బి ఇంటూ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఏంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. a ఎంత మనకి ఇక్కడ? √3 స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, b వాల్యూ ఎంత? 1 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే మనకి ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a √3 b ఇంటూ 1 బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1. చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అనేది ఉపయోగించాను. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ గా స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మిగిలింది ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 మిగిలింది. √2 ఇంటూ 1 2 అవుతుంది. ఇంకా √3 నుంచి కుదరదు కాబట్టి అలాగనే బై 3 లో కన్నా 1 పోతే 2 అవుతుంది. ఇక్కడ నంబర్లు కలపండి, 3 ప్లస్ 1 4 అవుతుంది ప్లస్ 2√3 బై 2. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 2 అనేది కామన్ తీద్దాం దీంట్లో. ఇక్కడ చూడండి, 3 ప్లస్ 1 4 అయింది. 2 కామన్ తీస్తే ఏముంటుంది? 4 టేబుల్ లో 2 n టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. 2 ప్లస్ 2 అనేది బయటికి తీసాం కాబట్టి √3 మిగులుతుంది బై ఇక్కడ డినామినేటర్ లో
2 అంటే డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. చూడండి ఇంకా రఫ్ చేస్తున్నాను. మనకి tan a ప్లస్ b ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. tan 45 degrees ఆన్సర్ 1, tan 30 degrees ఆన్సర్ 1/√3. ఓకే, సింపుల్ స్టెప్స్ లేండి, ఏం కష్టమేం లేదు. ఏం మిగిలింది అంటే మొత్తం m ఈక్వల్ టు మొత్తం ఎంత వచ్చింది 2 + √3 వచ్చింది. ఓకే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేస్తే సరిపోతుంది. చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వాల్యూస్ అప్లై చేస్తాం. ఇక్కడ ఎల్సిఎం చేసేస్తాం. డినామినేటర్ సేమ్ ఉన్నట్టు క్యాన్సిల్ చేశాను. తర్వాత రేషనలైజింగ్ చేశాను. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ చేసుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ చేసుకోవాలి. అదే రేషనలైజింగ్ రూల్. ఓకే, మల్టిప్లికేషన్ చేశాను. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించాను. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఆన్సర్ చేసి రెండు కలిపేసినాను, 4 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 2 అనేది కామన్ చేశాను. ఓకే, 2 కామన్ ఇస్తే డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సిల్ అయిపోయింది. m వాల్యూ 2 + √3 వచ్చింది. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, therefore equation of the line is ఫార్ములా ఏంటి మనకి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా కదా. ఇప్పుడు వాల్యూస్ అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ లోనే రావడం, ఇది x1 ఇది y1 కాబట్టి y అలాగనే ఉంటుంది. y మైనస్ y1 వాల్యూ ఎంత 2, y1 వాల్యూ ఎంత 2√3 ఈక్వల్ టు m వాల్యూ ఎంత వచ్చింది 2 + √3. చూడండి m వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత మనకి చూడండి, x1 వాల్యూ ఎంత 2 కదా, 2 అనేది అప్లై చేశాను. ఓకే, y మైనస్ 2√3 ఈక్వల్ టు ఫస్ట్ ఈ నంబర్ తో రెండింటిని ఇంటూ చేయండి, మళ్ళీ తర్వాత ఈ రెండు నంబర్లను ఇంటూ చేయండి. 2 × x 2x మైనస్ బట్టి మైనస్ 2 2 జా 4. ఇప్పుడు 2 తో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ √3 తో రండి. ఇక్కడ ప్లస్ బట్టి ప్లస్ √3 × x √3x మైనస్ √3 × 2 మనకి చేంజ్ గా కుదరదు కాబట్టి 2√3. ఓకే, క్లియర్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, అంటే మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ -2√3, ఇక్కడ కూడా -2√3 సేమ్ ఉంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇది మైనస్ లో ఉంది, ఇవతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ లో అవుతుంది. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది అనుకోండి. ఇప్పుడు +2 -2 ఉందంటే ఆన్సర్ ఎంత అవుతుంది 0. కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేశాను. ఇంకా మిగిలినది ఏంటి y, ఇక్కడ చూడండి ఇది అంతా క్యాన్సిల్ అయింది. y ఈక్వల్ టు 2x మైనస్ 4 + √3x. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేస్తామంటే x లన్నో పక్కకి నంబర్లన్నో ఫస్ట్ y ని అవతల పంపించుకుందాం. y ని అవతల పంపించుకుంటే 2x మైనస్ 4 + √3x మైనస్ y ఈక్వల్ టు 0. చూడండి ఇది +y అవతల పోతే -y అవుతుంది. ఇవతల ఏముండదు కాబట్టి 0. ఓకే, అన్నో పక్కకు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి, x లన్నో పక్కకు రాయండి. 2x ఎప్పటికైనా సరే మనకి ఈక్వేషన్ రూపంలో ఉండాలి. ఎలాగా ax + by + c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి లీనియర్ ఈక్వేషన్. కాబట్టి x రాశాను, అంటే ఇంకొక x కూడా ఉంది +√3x అది కూడా రాశాను. తర్వాత y రాయాలి. y అంటే ఏముంది మనకి -y ఉంది, తర్వాత -4 ఈక్వల్ టు 0. అవునా, అటు ఇటు చేంజ్ చేస్తే ప్లస్ మైనస్ కదా, అంటే అది ఈక్వల్ టు అవతల పోతేనే, ఈక్వల్ టు అవతల పోకుంటే మనకి మైనస్ అక్కడక్కడ నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ ఈక్వల్ టు అవతల పంపించినప్పుడు నీకు ప్లస్ మైనస్ ప్లస్ అయ్యేది. ఇక్కడ చూస్తే మనం x అనేది కామన్ చేయొచ్చు, అంటే 2 + √3 × x మైనస్ y -4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ వచ్చేసింది. చూడండి ఈ రెండు దాంట్లో x కామన్ చేశారు, మిగిలినది అలాగనే రాసేసాను. -y -4 ఈక్వల్ టు 0 ఫామ్ లో వచ్చింది. చూడండి x y c వాల్యూ కాన్స్టెంట్ నంబర్ 4 వచ్చేసింది. అంటే ఈక్వేషన్ ఇది అనమాట మన ఫైనల్ ఆన్సర్. ఏం లేదు, ఫస్ట్ స్లోప్ అనుకోండి, తర్వాత ఆ ఫార్ములా అప్లై చేసేసుకొని మొత్తం చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని 5th క్వశ్చన్. 7 క్వశ్చన్స్ వరకు ఈక్వేషన్ తయారు చేయడమే మన పని. ఇక్కడ చూడండి ఇంకో కండిషన్స్ మారుతుంటాయి అనమాట. ఇది కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ ద x యాక్సిస్ అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది 3 యూనిట్స్ టు ద లెఫ్ట్ ద ఆరిజిన్ విత్ స్లోప్ -2. ఇక్కడ చూడండి మనకి స్లోప్ ఇవ్వడం జరిగింది, ఓకే పర్లేదు. కానీ ఇక్కడ మనకి ఒక కోఆర్డినేట్ అనేది ఇవ్వలేదు, అంటే ఒక పాయింట్ అనేది ఇవ్వలేదు. ఆ పాయింట్ కనుక్కోవడానికి మనకు ఒక కండిషన్ అనేది చెప్తాను. ఓకే, ఆ కండిషన్ ఏంటో చూద్దాం. ఇది ఇది గ్రాఫ్ కదా, x డాష్ y డాష్ కదా. ఓకే, ఇక్కడ బాగా గమనియండి.
ఎక్స్ డాష్. ఇక్కడ బాగా గమనియండి, మనం ఆ కోఆర్డినేట్ కనుక్కోనికి మనకు ఒక కండిషన్, ఇంటర్సెక్టింగ్ ద ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ అంటే ఏంది, ఇది అంటే దీని మీద ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏంది లైన్. ఓకే క్లియర్. ఎట్ డిస్టెన్స్ ఆఫ్ ది 3, బాగా డిస్టెన్స్ 3 యూనిట్స్ టు ద లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుంచి చూడండి, అంటే లెఫ్ట్ నుంచి 3 యూనిట్లు దూరం అనమాట. చూడండి ఎక్స్ లెఫ్ట్ ఆర్జిన్ నుంచి, ఆర్జిన్ అంటే 0,0, ఇక్కడ నుంచి 3 యూనిట్లు ముందరికి. అంటే ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ప్లస్ వాల్యూస్ వస్తాయి, 1 2 3 4 5 6. ఇటు పక్కకు వస్తే -1 -2 -3. అంటే ఆరిజిన్ నుండి లెఫ్ట్ సైడ్ అనమాట, అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అని మాట్లాడుతాం కదా. అంటే లెఫ్ట్ నుంచి మనకి వెళ్తే ఏమొస్తుంది, -3 అనేది వస్తుంది. ఇక్కడ -3 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఏంది, ఇంటర్సెక్టింగ్. ఓకే, అంటే -3 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, అంటే ఇలా వెళ్తుంది అనమాట లైన్. అంటే ఆ లైన్ స్లోప్ ఏమో -2. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఈక్వేషన్ అనేది తయారు చేయాలి. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. మనకి స్లోప్ వాల్యూ ఇవ్వడం జరిగింది, కానీ ఆ పాయింట్, ఒక పాయింట్ అనేది ఇవ్వలేదు. ఆ పాయింట్ ఇవ్వడానికి మనకు ఒక కండిషన్ చెప్తున్నారు, ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ 3 యూనిట్లు ముందరికి చూడండి అని చెప్పడం జరుగుతుంది. ఆరిజిన్ నుంచి, ఆరిజిన్ ఇక్కడ ఉంది. ఓకే, ఆరిజిన్ ఇక్కడ ఉంది, ఆరిజిన్ నుంచి 3 యూనిట్లు ఇటు పక్కకు అనమాట, లెఫ్ట్ సైడ్ అనమాట. అంటే ఏమవుతుంది, 3 యూనిట్లు అంటే -1. ఇటు పక్క మనకి నెగిటివ్ వాల్యూలు ఉంటాయి కాబట్టి -1 -2 -3 అనమాట. అందుకే -3 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నది ఎందుకంటే y యాక్సిస్ ఏం లేదు, అంటే దానికి అర్థమైంది -3, 0 కాడ ఆ లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది. దానికి స్లోప్ ఏమో -2. అలాగైతే ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఏంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే క్లియర్. ఇఫ్ ద లైన్ మీట్స్ ఎక్స్ యాక్సిస్ నెగటివ్ సైడ్, మనకి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అంటే నెగటివ్ సైడ్ కాబట్టి నెగటివ్ సైడ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ ది 3 యూనిట్స్, దెన్ x1 y1 -3, 0 ఇది -3, 0 స్లోప్ ఈక్వల్ టు -2 అనమాట. మరి మనకు వచ్చేసింది ఒక పాయింట్ వచ్చింది, ఒక స్లోప్ వచ్చేసింది. స్లోప్ ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈక్వేషన్ తయారు చేస్తాం. ఆ -3, 0 కనుక్కోవడానికి మనకు ఒక కండిషన్ ఇచ్చారు అంతే. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 1 పాయింట్ ఫ్రమ్ ఈస్ y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - 1. ఓకే, అప్లై చేసేద్దాం. y ఇది చూడండి, మనకి ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ, ఇది స్లోప్. y వాల్యూ ఉండదు కాబట్టి మైనస్, y1 వాల్యూ ఎంత 0 ఈక్వల్ టు m వాల్యూ ఎంత, m అంటే మనకి స్లోప్ అంటే -2 ఇంటూ x ఉండదు కాబట్టి అలాగనే x1 ఎంత -3. ఓకే, వాల్యూస్ అప్లై చేసేసాం. y మైనస్, y లోపల 0 పోతే y నే ఉంటుంది. ఇక్కడ ఇంటూ చేయండి ప్రతి ఒక్క దాంతో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది సింబల్ చేంజ్ చేద్దాం, -2 ఇంటూ x, మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, y ఈక్వల్ టు, ఇప్పుడు ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేయండి, 2 ఇంటూ x -2x ప్లస్ ఇంటూ మైనస్ -2 3 6. ఓకే, ఇక్కడతో అయిపోయిందా, లేదు. మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలి, ax + by + c ఫామ్ లో ఉండాలి. అంటే ఫస్ట్ x ఉండాలి కాబట్టి దీన్ని యువతలకు పంపించుకుందాం. అంటే 2x చూడండి, -2x యువతలకు వస్తే +2x. తర్వాత మనకి తర్వాత ఏముండాలి, y ఉండాలి. y యువతలు ఉంది కాబట్టి అవతలకు పంపిస్తే ఏమవుతుంది, -y. -6 యువతలకు వస్తే +6 ఈక్వల్ టు 0. అవును, అంటే యాక్చువల్గా ఈ వైన్ అవతలకు పంపించేసి మళ్ళీ -తో ఇంటూ చేయడం అంత తలకాయ పోతుంది. అందుకే నేను డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అంటే 2x - y ఈక్వల్ టు 6 అనమాట మన ఈక్వేషన్. ఓకే, అంతే స్టూడెంట్స్. నోట్ ఈక్వల్ టు, ఇక్కడ చూస్తే మనకి ఈక్వేషన్ రూపంలో ఉండాలి. ఫస్ట్ x తర్వాత y ప్లస్ కాన్స్టెంట్ నెంబర్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ప్లస్ లో వస్తున్నాయి, యువతలకు వస్తే మైనస్ అవుతుంది. సారీ, ఇవన్నీ మైనస్ లో యువతలకు వస్తే ప్లస్ అవుతుంది. అంటే -2x యువతలకు వస్తే +2x. తర్వాత y రాయాలి కాబట్టి ఆల్రెడీ y ప్లస్ లో ఉంది కాబట్టి ప్లస్, -6 యువతలకు వస్తే +6. ఇంకా యువతలు ఏముండదు కాబట్టి ఈక్వల్ టు 0 వచ్చేసింది ఫార్ములాకి. మనం అర్థమైందా, చూడండి, ఫస్ట్ x తర్వాత y తర్వాత కాన్స్టెంట్ నెంబర్. ఓకే స్టూడెంట్స్, నోట్ ఇంకా అంతే క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇంటర్సెక్టింగ్ ద y యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ది 2 యూనిట్స్ అబౌవ్ ద ఆరిజిన్ and making an angle of 30 degrees with positive direction of the x axis. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏందో, మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది కనుక్కోండి. ఇంటర్సెక్టింగ్ ద y యాక్సిస్, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, y యాక్సిస్ మీద. ఇక్కడ మనకి y యాక్సిస్ అంటే మనకి పాజిటివ్,
ఉంటుంది. ఏ డిస్టెన్స్ ఆఫ్ ది 2 యూనిట్స్, 2 అంటే మనకి ఏంది ప్లస్ లో కాబట్టి పైకి, అంటే మైనస్ అంటే కిందికి, కాబట్టి వై యాక్సిస్ చూడండి, ఇది వై యాక్సిస్ కదా, ప్లస్ అంటే పైకి, మైనస్ అంటే కిందికి. 2 యూనిట్స్ అబో, అబో అంటే ఏంది పైకి, కాబట్టి అంటే వై యాక్సిస్ లో ఎక్కడ టచ్ అవుతుంది, 2 యూనిట్స్ పైన టచ్ అవుతుంది. వై యాక్సిస్ లో మాత్రమే టచ్ అవుతుంది, అంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది 0 ఉంటుంది. అందుకే 0,2 అంటే ఇక్కడ టచ్ అయింది, ఓకే టచ్ అయింది, దాంతో ఒక లైన్ అనేది గీసేసాం. అబో ద ఆరిజిన్, ఆరిజిన్ కంటే పైకి అన్నమాట. ఓకే ఇక్కడ బాగా వినండి. అండ్ ఇంకో కండిషన్ చెప్తారు, మేకింగ్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీల కోణం చేస్తుంది. కానీ ఇక్కడ బాగా గమనించండి, 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఇక్కడ చేస్తుందా లేకపోతే ఇక్కడ చేస్తుందా, అండ్ మనకి ఇక్కడ చేస్తుందా చెప్పండి. మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి, 30 డిగ్రీల కోణం చేస్తుంది. అయితే విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కాడ పాజిటివ్ డైరెక్షన్ లో చేస్తుంది అనమాట. అంటే పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటి, మనకి ఇదంతా పాజిటివ్ వాల్యూస్ ఉండేది 1 2 3, ఇటు పక్కన నెగిటివ్ వాల్యూస్, అంటే నెగిటివ్ డైరెక్షన్ అంటే కింది వైపు చూపిస్తుంటుంది యాంగిల్. ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్, ఆ 30 డిగ్రీల కోణం ఎలా చేస్తుందంటే మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్ వైపు చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ 30 డిగ్రీస్, పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటి మనకి వై యాక్సిస్ కి వెళ్ళి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. అందుకే మనకి ఇక్కడ 30 డిగ్రీస్ రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక ఇచ్చిన పాయింట్ అలాగే ఈ యాంగిల్ బేస్ చేసుకొని ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అర్థమైందా? ఓకే. ఇఫ్ ద లైన్ ఇంటర్సెక్టింగ్ ద వై యాక్సిస్ at a distance of the 2 units above the origin, అంటే ఆరిజిన్ కంటే పైకి 2 యూనిట్స్ వై యాక్సిస్ టచ్ అవుతుంది. ఎక్స్ వై అప్పుడు ఏమవుతుంది 0,2 అవుతుంది. అండ్ స్లోప్ m ఈక్వల్ టు tan θ. మనకి ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఫార్ములా ఏంది, ఇది ఫార్ములా ఈక్వేషన్ కనుక్కోవాలంటే అంటే m కావాలి. m కావాలంటే మనకి స్లోప్ ఇవ్వలేదు, ఆ స్లోప్ ని మనకి యాంగిల్ రూపంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్ ని ఇప్పుడు మనము స్లోప్ రూపంలో మార్చుకుంటాం. కాబట్టి m ఈక్వల్ టు tan θ, θ అంటే 30 డిగ్రీస్, tan 30 డిగ్రీస్ వాల్యూ 1/3 అన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఆన్ 1 పాయింట్ కానీ టచ్ అయ్యి మనకి ఈక్వేషన్ తయారు చేయాలనుకుంటే ఫార్ములా ఇది ఉపయోగిస్తాం. ఓకే, y తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. y1 ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇదేమో m వాల్యూ అవుతుంది. y1 ఎంత 2 ఈక్వల్ టు m వాల్యూ ఎంత మనకి 1/√3. x తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. మైనస్ x1 ఎంత 0. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏం చేస్తుంది √3 ఇంటూ చేస్తుంది, ఇతరులకు పోతే సారీ డివైడ్ చేస్తుంది, అవతలకు వెళ్తే ఇంటూ, అంటే √3 ఇంటూ y-2 ఈక్వల్ టు 1 ఇంటూ x - 0. చూడండి √3 ఏం చేస్తుంది డివైడ్, అవతలకు వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి √3y అంటే ప్రతి ఒక్కదంతా ఇంటూ చేస్తున్నాను అనమాట. మైనస్ √3 ఇంటూ 2 అంటే √3 ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు 1 తో ఇంటూ చేస్తే ఇదే మిగులుతుంది. ఓకే, ఇక్కడ చూడండి √3y - 2√3 ఈక్వల్ టు ఇక్కడ x - 0 అంటే ఏంటి వాల్యూ మనకి x. ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మనకి ఏమి ఉండాలి, x వాల్యూ ఉండాలి. ఓకే, x వాల్యూ ఇక్కడ ఉంది, తర్వాత ఏం కావాలి y వాల్యూ కావాలి. y వాల్యూ ఏం చేస్తుంది ఇక్కడ √3 ప్లస్ √3y కాబట్టి అవతల పోతే మైనస్, అంటే x - √3y -2√3 అవతలకు వెళ్తే ప్లస్ 2√3, అవతల ఏముండదు కాబట్టి 0. చూడండి ఈక్వేషన్ లెక్క మారిపోయింది. మనకి ఈక్వేషన్ లెక్క మారిందంటే మనం ఇంకా ప్రాబ్లం అయిపోయిందని అర్థం. ఓకే, x - 2√3y ప్లస్ 2√3 ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్ అనమాట. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ లోని 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 7 క్వశ్చన్స్ అన్ని ఒకటే కండిషన్ మీద కాబట్టి ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇవి ఇప్పుడు మనకు ఈ ఫార్ములానే ఉపయోగించాం, ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. రెండు ఫార్ములాస్ ఒకటే, కానీ డైరెక్ట్ స్లోప్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా, మనకి డైరెక్ట్ స్లోప్ ఇచ్చినప్పుడు 2 లైన్ల మీద పాస్ అయితే డైరెక్ట్ ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా, ఇప్పుడు ఇదే ఉపయోగించేది. పాసింగ్ త్రూ ద పాయింట్స్ -1,1 అండ్ 2, ఇక్కడ మనకి స్లోప్ ఇవ్వలేదు కానీ ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే మనం ఆ స్లోప్ ఏం చేయాలి, ఫస్ట్ కనుక్కొని డైరెక్ట్ అలా కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా ఇది అనమాట. ఎప్పుడు 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ 2 పాయింట్స్ ఇచ్చి దాని ఈక్వేషన్ కనుక్కోవాలి, లైన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ వాల్యూ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగించాలి. ఎప్పుడు 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. చూడండి, given points -1,1 and
2, -4. ఓకే, లెట్ a ఈక్వల్ టు a అనుకుందాం దాన్ని -1, 1 అండ్ b ఈక్వల్ టు 2, -4. it passing through ఏంటి 2 పాయింట్స్, రెండు పాయింట్స్ మీద పాస్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం ఈ ఈక్వేషన్ కనుక్కోవాలనుకున్నప్పుడు. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఓకే, ఇప్పుడు ఫార్ములా చూడండి. y తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది, మైనస్ y1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y1 ఎంత ఉంది 1 ఈక్వల్ టు y2 ఎంత ఉంది -4 ఉంది కాబట్టి -4. ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్. y1 ఏముంది 1 ఉంది కాబట్టి 1. x2 ఎంత ఉంది 2 ఉంది, ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్. x1 ఎంత ఉంది -1 ఉంది. ఓకే, ఇంటూ x మైనస్ x1. x ఎంత ఉంది మనకి, x ఉండదు కాబట్టి అలాగనే ఉంటుంది. x1 ఎంత -1. చూడండి వాల్యూస్ గమనియండి, అన్ని కొంచెం మైనస్ ప్లస్ అక్కడ ఇబ్బంది పడతారు. ఫస్ట్ మీరు ఫార్ములా మైనస్ ఫార్ములాకి ఇచ్చేసేయాలి, మిగతా ఉన్నటువన్నీ అలాగనే రాయాలి. ఓకే, తర్వాత y -1 ఈక్వల్ టు మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి కాబట్టి -5. మైనస్ ఏమవుతుంది ప్లస్, 2 + 1 ఎంత 3 అవుతుంది. ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, x + 1. ఇక్కడ మనకి y ఏం చేస్తుంది డివైడ్, అవతలకి వెళ్తే ఇంటూ, కాబట్టి 3 ఇంటూ y -1 ఈక్వల్ టు -5 ఇంటూ x + 1. చూడండి 3 డివైడ్ చేసిన అవతలకి వెళ్తే ఇంటూ రూపంలో మనం రాశాను. ఇప్పుడు ఇంటూ చేయండి దీంతో, 3 ఇంటూ y 3y మైనస్ 3 1 జా 3 ఈక్వల్ టు, మళ్ళీ ఇంటూ చేయండి -5 ఇంటూ x -5x ప్లస్ ఇంటూ మైనస్ -5 1 జా 5. ఓకే, ఫస్ట్ మనకి ఏముండాలి, ఫస్ట్ x వాల్యూ ఉండాలి, తర్వాత y వాల్యూ, తర్వాత ఈ కాన్స్టెంట్ నంబర్. కాబట్టి ఇది యూతలకు తెచ్చుకుందాం, ఇవి రెండు యూతలకు తెచ్చుకుందాం. ఓకే, ఇది -5x యూతలకు వస్తే +5x, ఇంకా తర్వాత ఏం రాయాలి +3y. ఓకే, చూడండి -5x యూతలకు వస్తే +5x, ఇది యూతలనే ఉంది కాబట్టి దీన్ని అలాగనే రాసేసాను. ఇప్పుడు నంబర్లు రాద్దాం. -3 యూతలు మిగిలినది, యూతలు ఏం మిగిలింది -5 మిగిలింది, యూతలకు వస్తే +5 ఈక్వల్ టు, మీ యూతలు ఏముండదు కాబట్టి 0. 5x + 3y, బిగ్ సింబల్ ఏముంది మనకి +5 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది +2 ఉంటుంది ఈక్వల్ టు 0. ఇదే మన ఈక్వేషన్. అంతే స్టూడెంట్స్, ఇవన్నీ 7 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనము ఒక స్లోప్ ఒక కోఆర్డినేట్ వాల్యూ కనుక్కొని మనము ఆ ఈక్వేషన్ అనేది తయారు చేయాలి. మనకి 2 పాయింట్స్ మాత్రం ఇచ్చి స్లోప్ ఇవ్వకుండా మనం డైరెక్ట్ ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఒకవేళ ఒక స్లోప్ ఒక కోఆర్డినేట్ పాయింట్ ఇస్తే ఈ ఫార్ములాతో ఈ ఈక్వేషన్ అనేది కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌన్.